మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై నమోదైన ఎన్నికల పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హరీష్ రావు సరైన వివరాలు వెల్లడించలేదని చక్రాధర్ గౌడ్ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. హరీష్ రావు తరపున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు వేసినందుకు పిటిషనర్ను హైకోర్టు మందలించిందని న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మరోసారి ఇలాంటి నిరాధార పిటిషన్ వేస్తే జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. గౌరవ సిద్దిపేట ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రివర్యులు గారి 2023 ఎన్నికలు డిసెంబర్లో జరిగిన ఎన్నికలు చెల్లదంటూ గాదగొండ చక్రధర్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కానీ సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత EP 15/2024 ఈరోజు హైకోర్టు తోసిపుచ్చింది, డిస్మిస్ చేసింది. ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ అనేది క్లియర్గా ఎందుకు ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఏమేమి జరిగినాయి అనేది క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉండే. అసలు ఏమీ లేదు, ఒక వేగ్గా పిటిషన్ ఇచ్చి ఓన్లీ సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి ప్లేసు లేకపోతే ఏదో పబ్లిసిటీ చేయడానికి తప్ప ఎటువంటి ప్రివిలేజ్ పిటిషన్ లేదని చెప్పి హైకోర్టు కూడా మందలించడం జరిగింది. ఈరోజు సీరియస్ ఘాట్గా స్పందించింది. ఎందుకంటే ఆ పిటిషన్లో ఎక్కడ కూడా అంటే ఫలాని ఇక్కడ ఈ తప్పు జరిగింది లేకపోతే ఇది అయిందని చెప్పి ఎక్కడ కూడా పిటిషన్లో మెన్షన్ చేయలేదు. ఓన్లీ కేవలం ఎలక్షన్ పిటిషన్ వేయాలంటేనే మాత్రం వేసింది. ఇటువంటి పిటిషన్ వేస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఇటువంటి వేస్తే కూడా మేము అధిక మొత్తంలో ఫైన్ వేయాల్సి ఉంటుందని కూడా కోర్టు వార్నించడం జరిగింది. ఇంకోటి, మేము ఆ పిటిషన్ చెల్లదంటూ మేము కూడా ఒక ఇంటర్లాకిటరీ అప్లికేషన్ వేయడం జరిగింది. ఆ ఇంటర్లాకిటరీ అప్లికేషన్ అలౌ చేసుకుంటూ అతను వేసిన ఎలక్షన్ పిటిషన్ను ఈరోజు హైకోర్టు జస్టిస్ శరత్ గారు ధర్మాసనం ఈరోజు డిస్మిస్ చేయడం జరిగింది.